హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారంటే వెంటనే మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి నేను చిత్తూరు డిస్టిక్లో 3 కొత్త నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ లాస్ట్ డేట్ అనేది చాలా తక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్. రెండిటికైతే 29 అయితే ఉంది, ఒకదానికైతే 30 అయితే ఉంది ఫ్రెండ్స్. సో చాలా చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. అలాగే ఇంకొక నోటిఫికేషన్కి అయితే వచ్చేసి 2nd and 7th మంత్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే ఎన్నో రోజులు అయితే ఇవ్వలేదు. సో నేనైతే అన్నీ అయితే చూపిస్తాను, రిక్రూట్మెంట్స్ అన్నీ. సో మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అలాగే మీకు ఏ డిస్టిక్ యొక్క ఇన్ఫర్మేషన్ వెంటనే తెలియాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేసి అయితే మాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఏమేం వేకెన్సీస్ ఉన్నాయంటే ల్యాబ్ అటెండెంట్ పొజిషన్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పొజిషన్, క్యాష్ ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్. టోటల్ అయితే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్కి అయితే వచ్చేసి 12,000 అయితే పే చేస్తారు. ఓసీ జనరల్ కేటగిరీలో అయితే ఉంది. అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పొజిషన్ కూడా 12,000 అవుట్సోర్సింగ్. క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఒకటైతే ఉంది, 17,500 అవుట్సోర్సింగ్ బేస్ మీద తీసుకుంటున్నారు. డయాలసిస్ టెక్నీషియన్ ఒకటైతే ఉంది, 17,500 అవుట్సోర్సింగ్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ల్యాబ్ అటెండెంట్కి అయితే వచ్చేసి ఎంఎల్టీ కానీ, డిఎంఎల్టీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ కానీ అయితే చేసి అయితే ఉండాలి. అలాగే వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అప్రెంటైజ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా. సో ఎంఎల్టీ క్యాండిడేట్స్కి చేసినట్టు ఎప్పుడన్నా ఉంటే ఆ వొకేషనల్గా చేసినట్టు దాన్ని కూడా ఇంక్లూడ్ అయితే చేయమని అయితే చెప్తున్నారు. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పొజిషన్ అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ 10th క్లాస్ పాస్ అయిపోయి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్. ఓన్లీ ఫీమేల్ మాత్రమే అప్లై అయితే చేయాలి. క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే వచ్చేసి మస్ట్ పోసెస్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే చేసి అయితే ఉండాలి. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ అయితే వచ్చేసి మస్ట్ పోసెస్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ అయితే వీళ్ళైతే చేసి అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి 42 ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే అవ్వకూడదు ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. సో దీనికైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే ఉంది ఫ్రెండ్స్, 300 రూపీస్ అయితే ఉంది. ఎవరి మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి అంటే హెచ్డిఎస్, ఎస్విఆర్ఆర్, జీజీహెచ్, తిరుపతి వీళ్ళ పేరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 3 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. సో అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి రిజిస్టర్డ్ పోస్ట్ కానీ పర్సన్ కానీ వచ్చి అయితే ఇవ్వచ్చు. సో ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలంటే ఫ్రెండ్స్ ఎస్విఆర్ఆర్, జీజీహెచ్, తిరుపతి ఆన్ బిఫోర్ 29/6/2022 5 PM లోపల అయితే వీళ్ళైతే వెళ్ళైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎన్క్లోజర్స్ కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్యాస్ట్, మార్క్స్ మెమోస్, అలాగే మీరు ఎక్కడ చదివారు, డిమాండ్ డ్రాఫ్ట్. సో ఇవన్నీ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ టెంటేటివ్ డేట్స్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసి 8/7/2022 అయితే వస్తుంది. అలాగే మీకు ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు, అలాగే అన్నీ అయితే ఇక్కడ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకోండి. కిందకైతే వస్తే కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాయండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఇక్కడ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నింటినీ అయితే మెన్షన్ అయితే చేయండి. అలాగే స్కూల్ ఎక్కడ చదివారు, మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ ప్రీవియస్గా ఎక్కడైనా చేశారా, లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డీటెయిల్స్ ఏమైనా చేశారా, సో ఎక్కడ చేశారు, మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషను, ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ క్యాండిడేట్, ఇక్కడ మీ సిగ్నేచర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ప్లేస్ అయితే మెన్షన్ అయితే చేయండి. అలాగే వితౌట్ ప్రాపర్ ఎన్క్లోజర్స్ లేకుండా మీరు పంపించినా రిజెక్ట్ చేస్తామని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 1కి 2 సార్లు అయితే చదవండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. మేము ప్రతి కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అలా అన్ని కామెంట్స్కి ఒకవేళ మాకు తెలియకపోతే తెలుసుకుని మీకైతే రిప్లై అయితే ఇస్తాము. సో ఇప్పుడైతే వచ్చేసి 2nd నోటిఫికేషన్కి అయితే వెళ్దాము. ఇప్పుడైతే వచ్చేసి 2nd నోటిఫికేషన్ అయితే చూద్దాము. 2nd నోటిఫికేషన్ అయితే వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్స్ అయితే ఉన్నాయి.
32,670 రూపీస్ అయితే పే చేస్తారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ బోర్డ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి చేసి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినట్టయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అలాగే అటెండర్స్ ఆఫీస్ సబార్డినేట్స్ పొజిషన్ 15,000 అయితే పే చేస్తారు. 7th క్లాస్ పాస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. అలాగే వీళ్ళకైతే బైస్కిల్ తొక్కగలగాలి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ 29/6/2022 అని అయితే చెప్పారు. అలాగే ఫీ అయితే వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ అయితే పే చేయాలి. ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి అయితే ఫీ అయితే ఎక్సెంప్టెడ్ అయితే ఉన్నారు వాళ్ళు. సో డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాలి ఫ్రెండ్స్. ఎవరి పేరున తీయాలి అంటే ప్రిన్సిపాల్ ఎస్విఎంసి తిరుపతి, దీని పేరు మీద అయితే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఇదకైతే వస్తే కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అలాగే మీ ఫోటోగ్రాఫ్, అప్లికేషన్ నెంబర్, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయండి ఇక్కడ. అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి, అలాగే వర్కింగ్ డీటెయిల్స్, మీరు ఎక్కడైనా పని చేస్తే ఆ డీటెయిల్స్, అలాగే స్కూల్ స్టడీస్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్. సో అవన్నీ అయితే మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ డిక్లరేషన్ రాయండి. ఇక్కడ సిగ్నేచర్ అండ్ మొబైల్ నెంబర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే మెన్షన్ అయితే చేయండి. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అలా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే చూపించాను. లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. అలాగే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక లిస్ట్ అయితే చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు. అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే కంపల్సరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరి పేరు తీయాలంటే ద ప్రిన్సిపాల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి. సో ఈ పేరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ అయితే కావాలి. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో ఓసీ లోకల్ అని చెప్పారు. 15,000 అయితే పే చేస్తారు. అవుట్ సోర్సింగ్ మీద తీసుకుంటున్నారు. అలాగే ఆడోమెట్రిషియన్ పొజిషన్ ఫ్రెండ్స్, ఇది కూడా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18,500 అయితే పే చేస్తున్నారు. సోర్సింగ్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్లంబర్ కూడా వచ్చేసి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేసి 3 వేకెన్సీస్, 18,500 అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. సో ఎవరైనా ఏవీవీపీ హాస్పిటల్స్లో ఆల్రెడీ పనిచేస్తుంటే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చేసి పోస్ట్ మార్టం అసిస్టెంట్కి అయితే ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఉండాలి. 10th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. ఆడోమెట్రిషియన్కి అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. బీఎస్సీ ఆడోమెట్రీ అయితే కంప్లీట్ చేయాలి, లేదా డిప్లొమా ఆడోమెట్రీ అనేది కంప్లీట్ చేయాలి. ప్లంబర్ అయితే వచ్చేసి మస్ట్ హ్యావ్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ పాస్ అయిపోయి ఐటీఐ ప్లంబింగ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఎలక్ట్రీషియన్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్స్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. అలాగే 3 years యాజ్ ఎలక్ట్రీషియన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయి ఫ్రెండ్స్. ఏజ్ అయితే వచ్చేసి వీళ్ళకి 18 to 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వచ్చేసి కేటగిరీ బట్టి అయితే ఉన్నాయి. ఫీ అయితే వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ 500, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 300 అయితే పే చేయాలి. సో ఎవరి పేరు మీద డీడీ తీయాలి అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు, వీళ్ళ పేరు మీద అయితే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. కిందకైతే వస్తే కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫిల్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఇక్కడ డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ 3 నోటిఫికేషన్స్. సో ఈ 3 నోటిఫికేషన్స్కి ఎవరైనా ఉపయోగపడతాయి అంటే అప్లై అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.